47వ హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు నల్గొండ జిల్లాలోని నెకర్కల్ మండల పరిధిలోని ఇది ఒక మంగళపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 జిల్లాలు ఇక్కడ పార్టిసిపేషన్ చేశారు. ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు ఈ యొక్క క్రీడా పోటీలు జరగబోతున్నాయి. ఇక్కడ సంబంధించి ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. అసలు ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏ జిల్లాలు పార్టిసిపేట్ చేశారు, జిల్లాకి ఎంతమంది పార్టిసిపేషన్ చేశారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు సిహెచ్ పుల్లయ్య, ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ నకరకల్ మండలం మంగళపల్లి గ్రామంలో అంటే నిన్నటి నుండి రేపటి వరకు 3 రోజుల పాటు 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్బాల్ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలు, ఉమ్మడి పాత జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ఒక బాయ్స్ టీము, ఒక గర్ల్స్ టీము ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 450 మంది క్రీడాకారులు ఈ మంగళపల్లి గ్రామంలో 3 రోజుల పాటు నడుస్తున్నటువంటి క్రీడల్లో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ప్రతిభ ఈ పోటీలలో, రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెలికి తీసి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జట్టును ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక బాయ్ జట్టు, ఒక గర్ల్ జట్టు. మరి వీళ్ళు నెక్స్ట్ ఈ నెల 18 నుంచి 23 వరకు బీహార్ రాష్ట్రంలో నవాడాలో జరిగేటువంటి 47వ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలలో ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి తెలంగాణ టీము అక్కడ జాతీయ స్థాయిలో పాల్గొంటుంది. మరి దీనికి సంబంధించి మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ శ్యామల పవన్ కుమార్ గారికి ఉమ్మడి నల్గొండ జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నిన్ననే ఈ క్రీడలను మన గౌరవ వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ క్రీడలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ క్రీడలు పూర్తిగా ఇక్కడ మంగళపల్లి గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్రీడలు నిర్వహించుకోవడం ఇది రెండవసారి. 2022లో ఒకసారి రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించుకున్నాం, ఇది రెండవసారి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకొచ్చి ఈ క్రీడలను విజయవంతం చేయడంలో వాళ్ళు పాత్రులైనందుకు మీ న్యూస్ ద్వారా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిజంగా చెప్తున్నా, ఈరోజు సరే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రీడలలో ప్రతిభ కొంత అభివృద్ధి అనేది నడుస్తుంది. అక్కడక్కడ స్టేడియంలు ఏర్పాటు చేయడం కానీ, ప్రతి పాఠశాలకు ప్రతి సంవత్సరం ఒక 12,500 స్ట్రెంత్ని బట్టి 25,000 కూడా పాఠశాలకు అందించి క్రీడల్లో అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇటువంటి రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించుకోవడానికి మాకు ఫండ్ అనేది లేదు. ఎంతసేపటికి ఒక దాతల ద్వారానే ఫండ్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రీడలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి అసలు ఒక రూల్ అనేది ఉంది. రాష్ట్ర స్థాయి క్రీడలకు శాట్స్ నుండి అంటే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక ఫండ్స్ రావాలనే ఒక రూల్ అయితే ఉంది. కానీ ఒక 10-15 సంవత్సరాల నుంచి మాత్రం రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎటువంటి బిల్స్ రావట్లేవు. ఆ బిల్స్ అన్ని కూడా 10-15 సంవత్సరాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధాన కారణం ఏంటంటారు దానికి? అంటే బడ్జెట్ లేదు అని ఒక కారణం మీద చూపిస్తారు. వాస్తవంగా చూస్తున్నాం, మాకు కూడా అదే అనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా కానీ ఒక క్రీడల్లో మంచి ఆరోగ్యవంతమైనటువంటి యువత ఉంటేనే మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొత్త కొత్త నమూనాలకు ఒక నాంది పలుకుతుంది. కాబట్టి క్రీడలకు ఒక ప్రాముఖ్యతని ఇస్తుంది. కానీ ఇంకా ఎందుకంటే ఒక దేశంలో దాదాపు ఈ టోర్నమెంట్కు ఒక 8 లక్షలు అయింది. గ్రామస్తుల సహకారంతో ఒక 4 లక్షల కలెక్ట్ అవ్వడం జరిగింది. మిగతాది నిర్వాహకులమైన మేమే పెట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. ఇలాంటి క్రీడలకు కొద్దిగా గవర్నమెంట్ కూడా సహకారం ఇస్తే ఇంకా మేము ఉత్సాహంగా పనిచేస్తూ మంచి క్రీడాకారులను తయారు చేసి మరి రాష్ట్ర జాతీయ స్థాయిలో వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. అందాజ ఎంత ఖర్చు అవుతుందని యాక్చువల్గా ప్రతి టోర్నమెంట్కి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ పెట్టినాము. దాదాపు 450 మంది అంటే అందరితో కలిపి ఒక 500 మంది ప్రతిరోజు 3 రోజులు ఇక్కడనే ఉండాలి. ఒక 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి మేము ఒక ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీతో పాటు ఇంకా ఎవరు డొనేషన్ చేశారు?
గ్రామస్తులే. మంగళపల్లి గ్రామస్తులే. మంగళపల్లి గ్రామస్తులు. గతంలో కూడా చేసిరు అన్నారు అంటున్నారు. గతంలో కూడా మంగళపల్లి గ్రామస్తుల సహకారంతోనే ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించుకోవడం జరిగింది. గతంలో కూడా. ఓకే అన్న, ఇప్పుడు జిల్లా నుంచి దాదాపు విద్యార్థులు ఎంతమంది వచ్చారు? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు రేపు ఫైనల్లో ఒక్కొక్క జట్టు ఎన్ని జట్లు ఆడబోతున్నాయి అసలు ఓవరాల్ గా? ప్రతి జిల్లా నుంచి హ్యాండ్బాల్ టీంకు 16 మంది ఉంటారు. గర్ల్స్ టీం 16 మంది, బాయ్స్ టీం 16 మంది. అట్లా ప్రతి జిల్లా నుంచి బాయ్స్ 16 మంది, గర్ల్స్ 16 మంది. క్రీడాకారులే ఒక 360 మంది వచ్చారు. కోచ్, మేనేజర్లు కానీ ఇంకా క్రీడా వాళ్ళకు కొంత రెఫరీస్ కానీ అందరితో కలుపుకొని 450 మంది ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. నాట్ ఓన్లీ హ్యాండ్బాల్, మిగతా గేమ్స్ అన్నింటికి కూడా అదేవిధంగా అందించినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ విద్యార్థులను అడిగి తెలుసుకునే పరిస్థితి అయితే తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చారో అనేది తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మా పేరు నందిని, నేను ఖమ్మం నుంచి కోచ్గా వచ్చిన. ఇక్కడ వసతులు అన్నీ బాగున్నాయి, అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మంచి ఎక్కడ ఏ జిల్లాలో ఇట్లా ఒక ఇంటికి ఇయ్యలేదు, ఇప్పుడు ఈ జిల్లాలో ఇచ్చారు. ఇది సెకండ్ టైం, మంచిగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఇంకెన్ని మ్యాచ్లు ఆడబోతున్నారు? ఖమ్మం 4 మ్యాచెస్ ఆడింది, 4 మ్యాచెస్ విన్ అయింది, ఫుల్ విన్నర్ అయింది. నెక్స్ట్ సెమీస్ ఉంది, సెమీస్ విన్నర్ అయితే ఫైనల్కి వెళ్తుంది. మరో విద్యార్థి ఉంది, ఆమెను అడుగు తెలుసుకుని చేద్దాం. నా పేరు వచ్చేసి అనుష. మాది నల్గొండ జిల్లా. నేను నల్గొండ టీంకి కోచ్గా వచ్చాను. మాకు చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించిన పుల్లయ్య సార్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నా. ఫస్ట్ మాకు ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి లోటు లేకుండా ఇక్కడున్న వచ్చిన 10 జిల్లాల ప్రజలని, పిల్లల్ని అందరినీ మంచిగా జాగ్రత్తగా చూసుకున్నాం. ఏ